పొద్దున్న లేస్తే బ్లింకిట్, మధ్యాహ్నం జొమాటో, సాయంత్రం స్విగ్గీ. ఇలా ఇంట్లో ఏ సరుకైన లేకపోయినా క్షణాల్లో మీ ముందుంటుంది. ఎలాంటి ఫుడ్ అయినా సరే 10 నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది. ఇప్పుడంతా ఆన్లైన్ యుగం కదా. ఎవరికి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకునేంత టైము ఓపిక ఉండట్లేదు. దీంతో అంతా ఆన్లైనే అయిపోయింది. ఆపసోపాలు పడ్డం దేనికి? యాప్స్ అందుబాటులో ఉండగా అనుకుంటున్నారు. కానీ అక్కడ ఫుడ్ ఎలా ఉందో మీకు తెలుసా? వాళ్ళెంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో మీరు ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేశారా? అయితే ఇప్పుడు చూసేద్దాం పదండి. విశాఖలో ఫుడ్ అంటే వరల్డ్ ఫేమస్. అక్కడ దొరికే వెరైటీలు అనేకం. రుచికి శుచికి కేర్ ఆఫ్ గా ఉన్న విశాఖలో కొన్ని హోటల్స్ ఏమాత్రం సేఫ్టీని పాటించడం లేదు. ఆహార భద్రతను, శుభ్రతను గాలికొదిలేశాయి. ఏపీలో ముఖ్య పట్టణంగా ఉన్న విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, బిర్యానీ సెంటర్స్ లో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఏకకాలంలో 20 ప్రత్యేక బృందాలుగా తనిఖీలు చేశారు అధికారులు. చాలా చోట్ల నిల్వ ఉంచిన చికెన్, సీ ఫుడ్ తో పాటు పలు రకాల ఐటమ్స్ ను గుర్తించారు. వాటి నుంచి శాంపిల్స్ ని సేకరించిన అధికారులు ల్యాబ్ కు పంపారు. ఇప్పుడు ఈ హోటల్ ఆల్ఫా హోటల్లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే కలర్స్ వాడుతూ ఉన్నారు. తర్వాత ఫ్రీజ్డ్ ఫుడ్, కుక్కుడు ఫుడ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ చేసి, ఇది చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో పాడైపోయిన దాన్ని ఫ్రిడ్జ్ చేసి దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇది చట్టవిరుద్ధం. కలర్స్ వాడటం కానీ, ఫ్రీజ్ చేయడం కానీ, స్టైల్ ఫుడ్ సర్వ్ చేయడం కానీ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. నూడిల్స్ కూడా నిన్న వండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వడ్డిస్తానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం కాబట్టి శాంపిల్స్ ఇస్తూ ఉన్నాము. ఈ దాడులు కొనసాగుతాయి. ఇవాళ ఏంటంటే ఇవాళ ఒక్కరోజు మీరు చెప్పారు కదా, ఇవాళ ఒక్కరోజు కాదు, ఈ దాడులు కొనసాగితే అన్ని హోటల్స్ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఎవరైనా కలర్స్ కలిపినా కానీ, కలర్స్ వాడినా కానీ టేస్టింగ్ సాల్ట్ మెయిన్ మోనోసోడియం గ్లూటమైట్ వాడొద్దని చెప్తాం. ఎందుకంటే ఫ్లేవర్ ఎన్హాన్సర్, దాంతో ఈ కలర్స్ తోటి క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అందుకని మేము మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే హోటల్ యజమానులందరికీ మేము హోటల్ వ్యాపారం చేసుకోమని చెప్తున్నాం, కానీ వయలేషన్స్ ఉండడానికి వెళ్ళలేదు. ఈ హోటల్స్ లో తయారయ్యే ఆహారంలో ఎక్కువగా నిషేధిత కలర్స్ తో పాటు రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్టుగా గుర్తించారు. అంతేకాదు వండిన ఆహారాన్ని సైతం ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పసుపు పొడి, కారపొడి కూడా రంగులు కలిపి ఉన్నాయి. అవి కూడా శాంపిల్ తీస్తా ఉన్నాం. ఈ కల్తీ ఈ పొడి దాంట్లో కలుపుతా ఉంటున్నారు. మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కలర్ ఉందేమో అని సస్పెక్ట్ చేస్తున్నాం. శాంపిల్ తీసి ఎనాలిసిస్ పంపిస్తాం. ఎనాలిసిస్ రిపోర్ట్స్ రాగానే వీళ్ళందరూ మీద క్రిమినల్ చర్య. హైజీనిక్ కండిషన్స్ కూడా యాజ్ పర్ నామ్స్ లేవు. దాని మీద నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాము. ఇంప్రూవ్మెంట్ నోటీస్ వాళ్ళు వారం రోజులు టైం ఇస్తాం. దాని ప్రకారం చట్ట ప్రకారం కనుక వాళ్ళు ఇది చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ ఏంటంటే టేస్టింగ్ అసలు అజినోమోటో ఒకటి, తర్వాత దీనికి ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ ఉంటుందండి. ఆ బిర్యానీ ఫ్లేవర్ని ఏంటి చేస్తారంటే వాటర్ కలిపి వీళ్ళు పైన జల్లుతారు. జల్లేటప్పుడు ఏంటంటే ఆ హీట్కి అబ్జర్వ్ అయిపోయి వాళ్ళు తీసేటప్పుడు ఏంటంటే దాని తాలూ ఫ్లేవరు మన ఫాగ్ వస్తుంది కదా, ఆవిరి వచ్చినప్పుడు ఆవిరితో ఆ గుమగుమ అనేది వస్తుందండి. వీళ్ళు ఏంటంటే ఎసెన్స్ అవి కూడా దాంట్లో కలపడం గట్రా జరుగుతుందండి. వైజాగ్ లో పలు హోటల్స్ లోని పరిస్థితి ఇలానే ఉంది. అది అక్కడ మాత్రమే కాదు, హైదరాబాద్ లోనూ ఆహారంలో ప్రమాదకర పదార్థాలు కలుపుతున్నారు. ముఖ్యంగా టేస్ట్ ఎన్హాన్సర్లు భారీగా కలిపేస్తున్నారు. హోటల్స్ పరిస్థితి ఇలా ఉంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జెప్టో, అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటోలతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టోర్స్ లో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలతో పాటు స్టోర్స్ లో బొద్దింకలు, ఎలుకలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఫసాయి నిబంధనలకు విరుద్ధంగా స్టోర్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలిచారు. అలాగే మరికొన్ని స్టోర్స్ కి అసలు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా లేనట్టు గుర్తించారు. నగర వ్యాప్తంగా మొత్తం 37 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 69 శాంపిల్స్ ను సేకరించారు. టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ పరీక్షల ఆధారంగా ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ను పాటించడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఈ కామర్స్ సంస్థలను ఫసాయి ఇటీవలే హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రోటోకాల్స్ ఎక్కువగా పాటించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ స్టోర్స్ లో నిబంధనలు గాలికి వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అది ఇది అని కాకుండా అటు మిల్క్ దగ్గర నుంచి ఇటు కర్డ్ వరకు, ఇటు ఘీ, ఇటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటో ఇటువంటి ఆన్లైన్ సంబంధించిన అన్నిటిపైన స్పెషల్ డ్రైవ్ జరగటం జరిగింది. 36 స్టోర్స్ ఇన్స్పెక్షన్ చేసి 65 శాంపుల్స్ కలెక్ట్ చేయటం జరిగింది. దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకు పంపించాము. దాని రిజల్ట్ రాగానే తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది మేము దానిపైన దృష్టి ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా ఉంది.
ఫుడ్ రైడ్స్ మరిన్ని చేపట్టి హోటల్స్, ఈ కామర్స్ యాప్స్ దాట తీస్తామంటున్నారు అధికారులు.